లవ్ భయ్యా, లవ్వది అడుక్కోకండి అసహ్యంగా అని అంటారు ఆయన. మొబైల్ మజాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే గనక, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెంటనే కోలుకుని సాధారణ జీవితాన్ని ప్రారంభించాలి అంటారు పూరి జగన్నాథ్ గారు. మరి ఇప్పుడు ఆయన లవ్ గురించి మాట్లాడుతూ, మన శరీరానికి ఏదైనా గాయం అయితే మన బాడీ దాన్ని తగ్గించే పనులు పడిపోతుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి రోజులు పడుతుంది, మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టొచ్చు. గాయం అయితే తగ్గిపోతుంది, కానీ ఒక్కోసారి మన మనసుకు దెబ్బ తగిలితే కన్నవాళ్ళు చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేయొచ్చు. వీటి వల్ల మనసుకు తగిలినటువంటి గాయాన్ని మనమే నయం చేసుకో. పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఏం జరిగినా, ఎంత అనర్థం జరిగినా త్వరగా మామూలు మనిషిగా మారిపోవాలి, మానసికంగా దృఢంగా మారిపోవాలి. రోజుల తరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా దానిలో నుంచి బయటకు రావాలి. పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ ఏడవద్దు. మనల్ని ఎవ్వరూ ఓదార్చకూడదు. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి, కానీ వెంటనే పనిలో బిజీగా అయిపోండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలైపోతూ ఉంటారు. దయచేసి అలా చేయకండి, అది చాలా పిచ్చి పని. ఎంత నష్టం వచ్చినా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టం వచ్చినా ఒత్తిడికి మనం గురి కాకూడదు. అన్నం తినడం మానొద్దు, నీళ్లు తాగడం ఆపొద్దు, కావలసినంత నిద్రపోవాలి. వారి శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే మనం కోలుకుంటాం. ఏం జరిగినా తరువాత ఏంటి అనేటువంటి ఆలోచనతోనే మనం ఎప్పుడూ ఉండాలి. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా తర్వాత ఏం చేయాలో చేసేయి. ఇవన్నీ మనం బతుకుండడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. ఊపిరి వదిలే వరకు వీటిని ఫేస్ చేయాల్సింది. ఎవరికి వారే నచ్చ చెప్పుకోవాలి. అలా చేసిన వారే అందరికంటే గొప్పవారు అని చెప్పి పూరి జగన్నాథ్ గారు చెప్పారు.